5 విధాలుగా ఉండే శివరాత్రులలో మహాశివరాత్రి మహాద్భుతం. శివరాత్రి ప్రస్తావన లేని పురాణం లేదు. గరుడ పురాణంలో కూడా శివరాత్రి ప్రస్తావన ఉందా? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. రాత్రి అనే పదానికి అర్థమేమిటి అంటే వెంటనే చీకటి అనే ఒక మాట మనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. రాత్రి అంటే ఖచ్చితంగా చీకటి. అయితే ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే ఈ రాత్రి అనే పదానికి, చీకటి అనే పదానికి అజ్ఞానము అని దీనికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. చీకటి అంటే అజ్ఞానము, వెలుతురు అంటే జ్ఞానము, ఇలా పోలుస్తూ ఉంటారనమాట. మన జీవితంలో మన చుట్టూ ఎప్పుడూ చీకటి ఉంటూనే ఉంటుంది. అంటే మనం అనుకుంటాం పగలు మన చుట్టూ చాలా వెలుతురుగా ఉంది కదా అని. కాదు. ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఎంతో అజ్ఞానం ఉంటుంది. దాన్ని మనం తొందరగా గ్రహిస్తూ ఉంటాం. ఎదుటివారిలో ఉన్న మంచిని చూసి లేకపోతే విని అది నేర్చుకుందాం అనే ప్రయత్నం చాలా కొద్ది మంది చేస్తూ ఉంటారు. ఎదుటివారిలో ఉన్న అజ్ఞానం కూడా మనకి చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మనలో కూడా ఎంతో అజ్ఞానం ఉంటుంది. అది అలాగ బయటకు వస్తూ ఉంటుంది. ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా. మరి ఈ అజ్ఞానంతో ఎన్నో 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 అవస్థలు. ఈ అజ్ఞానమే అన్ని కష్టాలకు కారణం. ఎందుకు అంటే ఈ అజ్ఞానం వల్ల, అంటే జ్ఞానం లేకపోవడం వల్ల, జ్ఞానము అనే పదం కేవలం మనం చదువులలోనే ఇది వాడతాము, ఇది విద్యార్థులకి మాత్రమే సొంతం అనే ఆలోచన పూర్తిగా మానేయాలి. ఎందుకు అంటే మనం జీవితంలో మనం చేసే ప్రతి పని, అంటే మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు ప్రతి పనిలో కూడా జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానానికి అంత పెద్ద స్థానం ఉందన్నమాట. కాబట్టి అటువంటి జ్ఞానం అంటే వెలుతురు, ప్రకాశం. ఈ ప్రకాశం వల్ల ఏం జరుగుతుంది అంటే పోల్చుకుంటాము, అంతే కదా. చీకటిలో ఏ వస్తువు ఎక్కడుందో మనకి తెలియదు, ఏది కనిపించదు. ఏది ఉందో అది కనిపించదు, ఏది లేదో అది ఉందేమో అనే భయం. ఇదే మన జీవితంలో ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. ఏదో జరుగుతుందేమో, అలా ఉంటుందేమో, ఈ ఏమో ఏమో అంటూ ఎంతో భయపడుతూ ఉంటాం. అలాగే భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు, ఎటువంటి శక్తులు ఉన్నాయి, అవన్నీ మనం గుర్తించం, పోల్చుకోం. కాబట్టి జ్ఞానం వల్ల, వెలుతురు వల్ల మన దగ్గర భగవంతుడు మనకి ఇచ్చిన శక్తులని గుర్తించగలగాలి. అలాగే అజ్ఞానాన్ని తొలగించుకోగలగాలి. కాబట్టి రాత్రి అనే పదానికి అటువంటి నిర్వచనం. మరి అటువంటి రాత్రి, అర్ధరాత్రి వేళ శివస్వరూపం ఒక లింగాకారాన్ని ధరించి ఒక అగ్ని స్తంభంగా అది బయటికి వచ్చి ఈ చీకట్లను పూర్తిగా తొలగించి విపరీతమైన వెలుతురును అంటే జ్ఞానాన్ని ప్రసాదించాడు. అంటే అదే లింగోద్భవ కాలం అంటాం కదా. కాబట్టి అలా ఒక లింగాకారం ముందుగా అగ్నిస్తంభం రూపంలో వచ్చింది. అలా ఈశ్వరుడు అందరికీ జ్ఞానాన్ని పంచిపెడుతున్నాడు. మరి మనం చూడగలగాలి కదా. మనం ఇంకా చీకట్లో ఉంటే ఎలా, మనం ఇంకా ఈ అజ్ఞానంలో ఉంటే ఎలా? దీనికి సంబంధించి ఈ శివరాత్రి యొక్క వైభవం లేకపోతే ఆ ఉత్సవం యొక్క పూజ మనకి విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే శివరాత్రి అనేటప్పటికీ శివరాత్రులు కూడా చాలా రకాలు ఉన్నాయి. మాస శివరాత్రి అని, మహాశివరాత్రి అని. మరి వీటి వైభవం ఏంటి, ఇన్ని రకాల శివరాత్రులు ఎందుకు ఉన్నాయి, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః. శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి. 5 విధాలుగా ఉండే శివరాత్రులలో మహాశివరాత్రి మహాద్భుతం, మహావిశేషం. శివరాత్రి ప్రస్తావన లేని పురాణం లేదు అన్నట్టు గరుడ పురాణంలో కూడా శివరాత్రి ప్రస్తావన ఉందా? ఉంది. 4వ అధ్యాయంలో మహాశివరాత్రి వ్రత విధానం, మహాత్మ్యం, ఫలం విశేషంగా చెప్పబడి ఉంది. శివారాధన చేసేటటువంటి క్రమంలో శివునకు ఏ విధమైన పుష్పాలు సమర్పిస్తే, ఏ విధమైనటువంటి ద్రవ్యములతో అభిషేక సేవలు చేస్తే శివానుగ్రహం లభిస్తుందో గరుడ పురాణం సవివరంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం అనగానే మనలో ఒక గగురుపాటు, ఒక భయం, ఒక జలధరింపు, గూస్బంప్స్. అమ్మో, గరుడ పురాణం చదవచ్చునా, అసలు ఇంట్లోనే పెట్టుకోవద్దు అంటారుగా. ఇందులో కూడా శివరాత్రి మహాత్మ్యం ఉందా? ఉంది. అలాగే ఇంటిలో ఇతర పురాణాలన్నీ కొన్ని అయినా ఉన్నప్పుడు, అంటే విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, శివ పురాణం, భాగవత మహాపురాణం, దేవీ భాగవత మహాపురాణం, అగ్ని పురాణం,
భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, ఏవో 1, 2, 3, 4 పురాణాలు మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ పురాణాల గ్రంథాల పక్కన గరుడ పురాణం కూడా నిరభ్యంతరంగా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏ దోషం లేదు, ఏ తప్పు లేదండి. లోకంలో కొన్ని తెలియకుండా అనేకులు అలా చెప్పేస్తున్నారు, వీళ్ళందరూ భయపడిపోతున్నారు. తప్పు. ఇంటిలో ఒకే గరుడ పురాణం పెట్టుకొని ప్రతిరోజు అదే చదవడం తప్పు. అంతేకాని ఇతర పురాణాలతో సరిసపాటిగా మనం గరుడ పురాణాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. గరుడ పురాణం 16 అధ్యాయాల అద్భుతమైనటువంటి శాస్త్ర ప్రమాణమైనటువంటి గ్రంథం. ఈ 16 అధ్యాయాల గరుడ పురాణంలో ధర్మశాస్త్రం, కౌటుంబిక వ్యవహారాలు అంటే కుటుంబంలో ఉండే వాళ్ళ మధ్య ఉండే అనుబంధాలు, రాజరిక వ్యవస్థ, దానక్రియ, వీటితో పాటుగా శివరాత్రి మహాత్మ్యం కూడా చెప్పబడి ఉంది. శివుడు జిల్లేడు పుష్పాలతో సేవ కోరుకుంటాడు. అర్కపత్రం అంటాం, జిల్లేడు ఆకులు. జిల్లేడు ఆకులతో మాలికలు చేసి శివుడికి అలంకరిస్తే శివుడు పరమానంద భరితుడు అవుతాడు. ఎవరికీ ఉపయోగపడినటువంటి తుమ్మి పువ్వు, ద్రోణ పుష్పం, అర్జున పుష్పం, ఇలాంటి పుష్పాలతో సేవ చేస్తే శివుడు ఆనందపడతాడు. అసలు శివుడి నివాసం ఎక్కడా? శ్మశానం కాదు. కనుక శ్మశానవాసి, కపాలంలో భుజించేటటువంటి మహాదేవుడు, శరీరమంతా కూడా భస్మలేపనం పేరిట ఆ శ్మశానంలో లభించే విభూతిని అలదుకొని ఆనందించే పరమదైవం, అంత అగ్నిని తనలో దాచుకొని నిరంతరం అభిషేక సేవ కోరే మహాదైవం. గరుడ పురాణంలో శివరాత్రి మహాత్మ్యం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఈ పురాణ గ్రంథాన్ని అనుసరించి శివరాత్రి నాడు ఉపవాస వ్రతం చెయ్యాలి, నిర్జల ఉపవాసం. అలాగే రాత్రి జాగరణ చెయ్యాలి. మరుసటి నాడు సూర్యోదయం అవుతున్నటువంటి మొదటి జాములో పరమేశ్వరునకు అన్నసేవ, తెల్లటి అన్నమును వండి ఆ శివలింగమునకు అన్నముతో అభిషేక సేవ నిర్వహించి ఆరాధనలు చేసి తదుపరి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే యమభటులు కూడా మన జోలికి రారు. ఇది ఈ పురాణం చెప్పే కథ. మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు, ఇది ఈ పురాణంలోనే ఉన్న కథ. మార్కండేయుడు అల్పాయుర్దాయం కలవాడుగా పరమేశ్వరుని చేత ఆరంభంలో చెప్పబడినటువంటి జీవుడు. పరమేశ్వర అనుగ్రహం చేత పుట్టిన మార్కండేయుడు అల్పాయుర్దాయం కలవాడు అవుతాడా? కాకూడదుగా. ఇది ఒక పరీక్ష. శివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రం జపం చేసిన కారణం చేత ఆ మార్కండేయుడు పూర్ణ ఆయుర్దాయం కలవాడయ్యాడు. ఇది గరుడ పురాణం అని చెప్పేటటువంటి కథ. ఏ విధమైనటువంటి నేరాలు చేస్తే ఏ విధమైన శిక్షలు మనం పొందుతామో, నరకలోక ప్రయాణం ఎంత దుర్భరంగా ఉంటుందో, వైతరణి నది ఎంత భయంకరంగా ఉంటుందో, 16 లోకాలు ఎలా మనం ఒక లోకం వెనక ఒక లోకం చొప్పున ఎలా మనం ప్రయాణించాలో, ఈ లోకాలకు సంబంధించిన కాల ప్రమాణం ఏమిటో ఇవన్నీ వివరించేటటువంటి గరుడ పురాణంలో ప్రత్యేకంగా శివారాధన కూడా ఉంది, శివ దీక్ష కూడా ఉంది. నిరభ్యంతరంగా మన ఇంటిలో గరుడ పురాణం సేకరించి పెట్టుకొని చదివే ప్రయత్నం చేద్దాం. అన్ని పురాణాలతో గరుడ పురాణం కూడా సమాన ప్రాతిపదికన అసమాన ప్రతిపత్తి కలది. ఇంట్లో పెట్టుకోవడంలో ఏ దోషము లేదు. ఆ ఒక్క గ్రంథం మాత్రమే పెట్టుకోవద్దు. దేవి భాగవతం, మహాభాగవతం, అగ్నిపురాణం ఇలా 2-3 గ్రంథాలు కొనేసుకొని వాటితో పాటు గరుడ పురాణం కూడా చూచినట్లయితే శివారాధన ఎలా చేయాలో తెలుస్తుంది. మహాశివరాత్రి నాటి ప్రత్యేకం గరుడ పురాణంలో ఉండే విధానాన్ని అనుసరించి పాటించినట్లయితే ఏ విధమైన జ్వరాలు, రోగాలు, బాధలు మనకు రావు అని పురాణ వాక్యం. తెలుసుకుందాం, ప్రమాణ పురస్సరంగా పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి. శుభమస్తు.